ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఈ శోభాయాత్ర మొదలు కాబోతోందని లెక్క. లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు. సో ఈ రోడ్ లోపలనే ఇప్పుడు వినాయకుడంతా కూడా శోభాయాత్రగా తరలి రాబోతున్నాడు. ఇక్కడ మీరు చూడండి, క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కంప్లీట్గా ఇక్కడ కర్రలు పట్టుకొని వీళ్ళందరూ కూడా శోభాయాత్రను కూడా సజావుగా సాగే విధంగా ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకోవైపేమో ఇక్కడ నివాసం ఉండే వాళ్ళని మనం చూడొచ్చు. కంప్లీట్లీ పైనకెళ్ళి రోజు గణనాథుని దర్శించుకొని పూజలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. వాళ్ళకైతే వెరీ హ్యాపీ అనమాట. డైరెక్ట్గా దేవుడే రోజు 11 రోజుల పాటు డైరెక్ట్గా చూస్తారు. ఇవన్నీ కూడా నివాస ప్రాంతాల మధ్యనే ఈ గణేశుడు ఉంటాడు కాబట్టి చాలా మంది కూడా ఇక్కడ మా అదృష్టం, ఎందుకంటే రోజు మేము దర్శించుకుంటాం. ఇంత పెద్ద గణనాథుని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. బట్ మేము మాత్రం ఇక్కడే ఉండి ఆ దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం కలుగుతుంది అనేటువంటిది. కానీ చాలా బాధగా కూడా ఉంటుంది, ఎందుకంటే 11 రోజుల పాటు అతిపెద్ద భారీ వినాయకుడిని చూసి పూజలు అందుకోవడం కావచ్చు, లేదంటే మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ చూసి మాకు చాలా ఆనందం వేస్తుంది అనేటువంటిది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. సెక్యూరిటీ వైజ్గా చాలా పర్టికులర్గా ఉన్నారు పోలీసులు. ఎందుకంటే ఈ శోభాయాత్ర, ఈ రోజు జరిగేటటువంటి శోభాయాత్ర 25 లక్షల మంది వస్తారు అని పోలీసుల అంచనా. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడి యొక్క శోభాయాత్రలోనే దగ్గర ఒక 5 లక్షల మంది ఈ శోభాయాత్రలో పాల్గొనబోతున్నారు. అట్లాగే ఇక టీవీలో చూసే వాళ్ళకైతే కోకొల్లలు. బికాస్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ శోభాయాత్ర కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు, టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఇంకో వైపేమో ఇప్పుడు ఈ గణనాథుడి యొక్క విశిష్టతలు అందరికీ తెలిసిందే. 69 అడుగుల వినాయకుడు 2022 నుంచి కూడా ఎక్కువ వినాయకుడు, అంటే మట్టి వినాయకుడు రూపంలోనే ఈ వినాయకుడిని తయారు చేస్తున్నారు. పిఓపి కాకుండా కేవలం మట్టితో చేసే గణనాయకుడిని మనం ఖైరతాబాద్ వినాయకుడిగా చూస్తూ ఉన్నాం. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకోవైపేమో మనకు తెలుసు బాలాపూర్లో ఈ లడ్డు వేలంకి సంబంధించే ఈ రెండే అతిపెద్ద ఈవెంట్స్ అని చెప్పొచ్చు పొద్దున. ఆ తర్వాత మిగతా గణనాథులు అందరూ కూడా ట్యాంక్ బండ్ వైపు కదులుతూ వస్తూ ఉంటారు. ఇప్పుడు టాస్క్ కూడా ఇదే అనమాట. ఈ గణనాథుడిని నిమజ్జనం చేసే తర్వాత మిగతా గణనాథులు అందరినీ ఒక్కొక్కటిగా నిమజ్జనం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో 50,000 విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక అంచనా. 30,000 మంది పోలీసుల పహారా మధ్యలో ఈరోజు శోభాయాత్ర జరగబోతోంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా కంప్లీట్లీ ఈ శోభాయాత్ర 2.5 కిలోమీటర్ల పాటు ఉండబోతోంది. సో ఇక్కడ వాళ్ళే మాత్రమే కాదు, ఖైరతాబాద్ జనాలు మాత్రమే కాదు, చాలా మంది భక్తులు కూడా ఈ శోభాయాత్రలో దఫతపాలుగా జాయిన్ అవుతూ ఉంటారు. ఒక్కసారి సెక్రటేరియట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత, ఎన్టీఆర్ మార్గ్కి రీచ్ అయిన తర్వాత మాత్రం ఇసుకేస్తే రాలనంత జనం అక్కడ కనిపించబోతున్నారు. అంతే ఘనంగా ఈ గణనాథుని నిమజ్జనం అయితే జరగబోతోంది. సో ఈ ప్రాసెస్ కొంత స్లో అయిపోయినప్పటికీ కూడా దీన్ని సక్సెస్ చేయడం, అట్లాగే ఎట్లాంటి ఏమంటారు తప్పులు దొరలకుండా ఆర్ ఎలాంటి తొందరపాటు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా చాలా నెమ్మదిగా నిదానంగా ఈ ప్రాసెస్ నంతా ఫినిష్ చేస్తాము అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ అట్లాగే అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. చాలా అంటే చాలా డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఇదంతా కూడా జరుగుతోంది. సో భక్తులు కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కూడా చాలా మంది అధికారులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మాకు సహకరించండి, శోభాయాత్రలో మాతో పాటు కదలండి అనేటువంటి మాట కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఆ హడావిడి స్పష్టంగా మీకు కనిపిస్తోంది కావచ్చు.